సోషల్ మీడియాలో ఫ్రాంచైజ్ అవుట్లెట్స్ చూసి ఈజీ బిజినెస్ అనుకోకండి. ఫ్రాంచైజ్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ముందు ఫస్ట్ మార్కెట్ని అబ్జర్వ్ చేయాలి. ఆ లొకేషన్లో మీ ప్రోడక్ట్కి డిమాండ్ ఉందా, ఫుట్ఫాల్స్ వస్తాయా, కాంపిటీషన్ రేట్ ఎంత ఉంది తెలుసుకోవాలి. ఫేమస్ ఫ్రాంచైజ్ని చూసుకుంటే సరిపోదు, కరెక్ట్ లొకేషన్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. లేదంటే నీ ఫ్రాంచైజ్ అంతే తొందరగా ఖాళీ అయిపోతుంది. హిడెన్ ఎక్స్పెన్సెస్ కూడా చాలా ఉంటాయి. ఎలక్ట్రిసిటీ, జిఎస్టీ, మార్కెటింగ్ ఛార్జెస్ ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఫ్రాంచైజ్ అగ్రిమెంట్ కంప్లీట్గా చదవండి. దాంట్లో ఉన్న లొసుగులన్నీ కూడా తెలుసుకోండి. ప్రాఫిట్ వచ్చే ముందే ఎక్స్పెన్సెస్ రెడీగా ఉంటాయి. ఫ్రాంచైజ్ కంపెనీ ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది, ట్రైనింగ్ ఇస్తారా, లాస్ వస్తే సపోర్ట్ చేస్తారా? ఎందుకంటే నీ దగ్గర వాళ్ళు ముందుగానే అన్ని ఛార్జెస్ని వసూలు చేస్తారు. గుర్తుంచుకో, వాళ్ళు ప్రాఫిట్లోనే ఉంటారు. అందుకే ఎమోషనల్గా ఇన్వెస్ట్ చేయొద్దండి. నెంబర్స్ చూసి, రియాలిటీ చూసి ఇన్వెస్ట్ చేయండి. గుర్తుంచుకో, ఫ్రాంచైజ్ సక్సెస్ బ్రాండ్ వల్ల కాదు, స్మార్ట్ డెసిషన్స్ తీసుకునే నీ వల్ల. ఫ్రాంచైజ్ బిజినెస్ తీసుకునే ముందు మినిమం రీసెర్చ్ అనేది కంపల్సరీ. నిజమే అనిపిస్తే ఎస్ అని కామెంట్ చేయి బాస్. ఫాలో చేయి, మర్చిపోవద్దు.